నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని పలకరించడానికి దేవుని యొక్క వాక్యముతో మీ కుటుంబాల యొక్క ఆధ్యాత్మిక స్థితిని, అలానే భౌతికంగా నైతికంగా దిగజారిపోతున్నటువంటి చివరి దినాల్లో దేవుని యొక్క వాక్యముతో మరలా మీ కుటుంబాలను కట్టుకోవటానికి, మీ వ్యక్తిగత జీవితాలను క్రీస్తుతో ఐక్యపరచుకొని ఇహలోక సంబంధంగా పరసంబంధంగా కూడాను మీరు ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన చేసిన బోధలు ఎంత ఆశీర్వాదకరమైనయో తెలియచేయటానికే మీ మధ్యకు వచ్చాను. యేసు ప్రభువారు ఆయన ఏ మాట పలికినా సరే చాలా స్పష్టంగాను ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆ మాట చెందేటట్లుగా యేసు ప్రభువారు బైబిల్లో ఆయన మాటలు రాయటం జరిగింది. కొంతమంది యొక్క మాటలు వారు ఆ దినాల్లో ఈ దినాల్లో ఎప్పటికీ మనుషులను ప్రభావితం చేసేగా ఉంటాయి. కానీ యేసు ప్రభువారు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ప్రతి మానవుని యొక్క ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి, అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని ప్రసాదించేటువంటి మాటలు ఆయన పలికాడు. కాబట్టి యేసు ప్రభువారిని గురించి అనేక మంది అనేక రకములైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. యేసు ప్రభులాగా ఎవరు మాట్లాడలేదని, ఆయన వలె ఎవరు ఈ లోకాన్ని ప్రభావితం చేయలేదని చరిత్ర ఒప్పుకుంటుంది. అలానే బైబిల్ సత్యాలు కూడాను మనకు చక్కగా బోధపడతా ఉన్నాయి. ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఆ మాట్లాడింది నిజమా కాదా అని తెలియచేయటానికి మరి ఒకళ్ళు ఆ మాటను స్థిరపరచాలి, మరి ఒక సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యం లేకపోతే ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటకు విలువ ఉండదు, దానికి అంత ప్రాధాన్యత ఇవ్వబడదు. కాబట్టి దేవుడే ఒక మాట మాట్లాడినప్పుడు ఇక ఆ మాటకు ఎవరు కూడాను మరి దాన్ని స్థిరపరచడానికి మాట్లాడవలసిన పని లేదు. ఇది సత్యము అని చెప్పవలసినటువంటి పని లేదు. ఎందుకంటే దేవుడి కంటే మనిషికి ఎప్పుడు కూడాను ఎక్కువ తెలియదు కాబట్టి. సో యేసు ప్రభువారు నేనే 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 అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటలను తన యొక్క బోధనలో ఉపయోగించడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ రోజున చాలామంది గురువులు లేకపోతే మత బోధకులు, మత ప్రవక్తలుగా ఈ లోకంలో అనేక మందిని అనేక రకాలుగా మరి తప్పుదారి పట్టించి వారి యొక్క నిజ జీవితాన్ని, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఏమాత్రం కూడాను ఒక సరైనటువంటి సత్య మార్గంలో నడిపించినటువంటి బోధలు కోకొల్లలుగా ఈనాటి ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది నష్టపోతున్నారు, మోసపోతున్నారు. చాలామంది యొక్క జీవితాల్లో శాంతి, సమాధానము, సంతోషం లోపించింది. సరే, ఇవన్నీ ప్రక్కన పెట్టినట్లయితే యేసు ప్రభువారు ఆయన చెప్పిన ప్రతి మాట సత్యమని చెప్పి అన్ని యుగాలలో, అనగా సృష్టి ఈ భూలోకంలో ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడాను అనేక మంది దీన్ని పరీక్షించారు. అనేక మంది ఇదే సత్యం అనేటువంటి బోధనలోనికి వచ్చారు. ఇదే సత్యం అనేటువంటి ఒక అవగాహనలోనికి వచ్చి ఈ రోజున ప్రపంచం అంతా కూడాను యేసు ప్రభు యొక్క మార్గంలో నడవటానికి ఇష్టపడుతున్నారు. సో ఈ నిరీక్షణ సమయం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరి సోదరులారా, యేసు ప్రభు వారు ఇక ఏ విధమైనటువంటి కన్ఫర్మేషన్ లేకుండా నేనే నేనే అనేటువంటి 7 మాటలు యోహోను అనేటువంటి ఒక భక్తుడు చాలా చక్కగా రాశాడు. యోహోను సువార్త, ద గాస్పల్ ఆఫ్ జాన్ అనేటువంటి పుస్తకంలో నుంచి మరి నేను 7 విషయాలు పంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను. నంబర్ 1 ఏంటంటే, యేసు ప్రభువారు గాస్పల్ అకార్డింగ్ టు ది జాన్ 6th chapter verse 35లో ఆయన చెప్పిన మాట మనం చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసముచ్చువాడు ఎప్పుడునూ దప్పిక కొనడు. జీవాహారము నేనే అని యేసు ప్రభువారు చెప్పాడు. అంటే దెర్ ఈజ్ నో అదర్ బ్రెడ్ ఆఫ్ లైఫ్ రాదర్ దాన్ క్రైస్ట్.
యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో మనుషుల యొక్క ఆత్మలకు నిత్య జీవాన్ని ప్రసాదించేటువంటి ఆహారము ఆయన దేవుని వాక్యము తప్ప ఈ లోకంలో మరి ఒకటి లేనే లేదు. ఆ వాక్యము నేనే. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకంలోకి అవతరించాడు. కాబట్టి నేనే అనేటువంటి ఈ మాటను మరి ఎవరు పలకలేదు. జీవాహారం నేనే అనేటువంటి మాట ఈ ప్రపంచంలో ఏ వక్త కానీ, లేకపోతే ఏ స్పిరిచువల్ లీడర్ కానీ, ఆధ్యాత్మిక నాయకులు కానీ, లేకపోతే మత గురువులు కానీ, మత ప్రవక్తలు కానీ, లేకపోతే ప్రజలను సత్య మార్గంలో నడిపించడానికి మేము వచ్చామన్నటువంటి ఎవరు కూడాను మానవుని యొక్క అంతరంగ హృదయంలో ఉన్నటువంటి అవసరతని గుర్తించి మానవునికి కావలసినటువంటి ఆత్మకు కావలసినటువంటి జీవాన్ని ప్రసాదించడానికి నేనే వచ్చాను, నేనే ఒక అవతార పురుషుడిగా వచ్చాను, మీరు ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి స్థితిలో నుంచి మిమ్మల్ని బ్రతికించి మీకు ఒక నూతన జీవాన్ని ప్రసాదించేది నేనే అని చెప్పినటువంటి దాఖలాలు మనకి ప్రపంచంలో ఎక్కడ కూడా కనపడవు. ఒక యేసు మాత్రమే చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి అనేక మంది ఆయన మాటలు వినటానికి వచ్చారండి. వారు ఎలాంటి నిరాశలో ఉన్నా, ఎలాంటి నిస్పృహలో ఉన్నా, వారి జీవితాన్ని అతలాకుతలం చేసేటువంటి అనేక సమస్యలతో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశను, అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని మార్గంలో నడవాలి, ఈ లోకం అశాశ్వతమైనటువంటిది, శాశ్వతమైనటువంటి లోకం ఒకటి ఉన్నది, దానిని మేము సంపాదించుకోవాలంటే మాకెవరు దారి చూపెడతారని అనేక మంది తిరుగుతున్నటువంటి రోజుల్లో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అంటున్నాడు కదా, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నేను కృషించిపోయినటువంటి, నీరసించిపోయినటువంటి, నిస్సత్తువలో ఉన్నటువంటి మీ ఆత్మలకు జీవాన్ని ప్రసాదించేది నేనే అంటున్నాడండి. సో ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే జీవాన్ని ఇస్తాను. ఈరోజు శరీరానికి ఎన్నో రకములైనటువంటి ఆహారాలు ఉన్నా సరే మనిషి సంతోషంగా జీవించలేకపోతున్నాడు, కుటుంబంతో సమాధానంగా ఉండలేకపోతున్నాడు. ఈ లోకంలో జీవించే జీవితానికి అర్థం పర్థం లేకుండా పోయింది. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన మాటలు వింటాడో, తనలో పశ్చాత్తాపం కలుగుతుందో, తన పాపినని గ్రహించి యేసు ప్రభు ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకుంటున్నాడో, క్రొత్త జీవితాన్ని పొందుకుంటున్నాడో, ఆ వ్యక్తి జీవితం ఆనందంతో పరవశించిపోతుంది. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడాను శరీరానికి తగినటువంటి ఆహారం కోసం ప్రయాసపడుతున్నావేమో, కానీ నీ ఆత్మ కృషించిపోతూ ఉంది. నీ ఆత్మకు నిత్య జీవం కావాలి అంటే దేవుని యొక్క వాక్యమైనటువంటి ఈ జీవాహారం యేసు ప్రభు మనకిచ్చాడండి. ఈ ఆహారాన్ని ఎవరు ఎక్కువగా భుజిస్తారో, ఎవరైతే ఈ ఆహారాన్ని ఎక్కువగా కోరుకుంటారో వారి యొక్క ఆత్మ ఎంతో పోషించబడుతుంది. వారి ఈ లోకంలో ఒక సుసంపన్నమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచంలో, ఆధ్యాత్మికమైనటువంటి లోకమైనటువంటి యేసుక్రీస్తులో గొప్పగా ఆనందించగలరు. ఈ మాట బహుశా యేసు ప్రభు తన దగ్గరికి వచ్చిన అనేక మంది శరీర ఆహారము కొరకు, అంటే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా సరే వారికి ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని మొట్టమొదట పెడుతున్నాడు, అనగా వారికి ఒక క్రొత్త జీవితాన్ని గురించినటువంటి వాక్యం చెబుతున్నాడు. ఆ మాటలు విని చాలామంది సంతృప్తి పడుతున్నారు. కానీ ఎక్కువ మంది వారి శరీరానికి కావాల్సిన ఆహారం కోసం మాత్రమే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నట్లుగా, ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నట్లుగా ఇక్కడ పైభాగంలో మనం చూస్తున్నాం. 27వ వచనంలో యేసు ప్రభు వారు ద గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 6th chapter verse 27లో ఆయన అంటున్నాడు, క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే మీరు కష్టపడండి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఎందుకై తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు అని చెప్పాను. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎక్కువ మంది ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో, ఈ అధునాతన ప్రపంచంలో మనిషి కోరుకుంటుంది ఏంటంటే వారి శరీరానికి కావాల్సిన రకరకాలైనటువంటి రుచుల కోసం, రకరకాలైన రెసిపీస్ కోసం, రకరకాలైన ఆహార పదార్థాలతో వారు శరీరాన్ని తృప్తిపరిచేటువంటి లేదా శరీరానికి బలం ఇచ్చేటువంటి ఆహారాన్ని తింటూ దాంతో మాత్రమే వాళ్ళు సర్దుపుచ్చుకుంటున్నారు. కానీ దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషిలో 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ ఉన్నది, తర్వాత 2వ విభాగం అయినటువంటి శరీరం ఉన్నది. సో ఇది భౌతికమైనటువంటిది, ఆత్మ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, అది నిత్యమైనటువంటిది అని మనిషి గ్రహించలేకపోవటం ఎంత శోచనీయమండి, ఎంత విచారం, ఎంత బాధాకరం. కాబట్టి ఈ లోకంలో జంతువులు ఎలాగైతే శరీర ఆహారంతో తృప్తిపడి ఈ లోకంలో బ్రతుకుతున్నాయో, ఒక వ్యక్తి కూడాను కేవలం శరీరానికి పోషణకు మాత్రమే వెతుకుతూ
ఆ శరీర సంబంధమైనటువంటి ఆనందం కొరకు, శరీర సంబంధమైనటువంటి జీవితం కొరకు మాత్రమే, శరీర పోషణ కొరకు మాత్రమే రకరకాలైన ఆహార పదార్థాలు భుజించి నిత్యమైనటువంటి, అంటే దేవుడు సృష్టించినటువంటి మానవుని లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మను పట్టించుకుపోవటం, ఆ ఆత్మకు కావలసిన ఆహారమైన దేవుని యొక్క వాక్యమును ఇవ్వకపోవటం మనిషి చేసే ద్రోహం చాలా భయంకరమైంది కదా. ఈ లోకంలో విడిచిపెట్టేటువంటి ఈ శరీరానికే ఎంత ప్రాధాన్యత ఇవ్వగలిగితే మనిషి, మరి నిత్యము జీవించేటువంటి ఈ ఆత్మను గురించి ఎంత పట్టించుకోవాలి, ఆ ఆత్మకు కావలసినటువంటి ఆహారాన్ని ఎంతగా ఇవ్వాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ కూడాను ఆయన శరీరానికంటే ముఖ్యంగా ఆత్మకు కావలసిన ఆహారాన్ని ఇచ్చాడు. తర్వాత తానే దేవుని కుమారుడని చెప్పి లోకానికి రుజువుపరుచుకోవటం కోసం శరీరానికి ఉన్నటువంటి అవసరాలు కూడా తీర్చాడు. అనగా శరీరానికి కావలసినటువంటి మరి ఆహారం ఇచ్చాడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 6వ అధ్యాయంలోనే యేసు ప్రభు ఆయన చేసిన సూచక్రియ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు తన దగ్గరకు వచ్చినటువంటి వేల ప్రజల జనసమూహాన్ని చూసి వారి యొక్క ఆకలిని గుర్తించి శారీరక భౌతికమైనటువంటి అవసరతలు, ఇది సహజంగా మనిషికి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్, రోటీ కప్పుడే మకాన్ అన్నట్లుగా ఈ శరీరానికి ఆహారం కావాలి, అలానే గృహం కావాలి. ఈ శరీరానికి మరి కావలసినటువంటి ఆ శరీరానికి అనారోగ్యం వస్తే చూయించుకోవాలి, ఒక మంచి వైద్యుని దగ్గరికి వెళ్ళి ఆరోగ్యంగా బ్రతకాలి. అవన్నీ యేసు ప్రభులోనే ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారు ఈ ఆత్మకు శరీరానికి 2 కూడాను ఆయన సప్లై చేశాడండి. రెండింటిని పాటించుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఆయన మరి వారికి దేవుని వాక్యమును అందించాడు. ఆయన ఏం చెప్పాడంటే ఇక్కడ 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు 5వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చక్కటి బోధ చేశాడు. ఆయన దేవుని వాక్యము మనుషులకు అవసరమనని, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుణ్ణి వారు తెలుసుకోవాలనని, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు తన తండ్రి అని చెప్పి ఆయన దగ్గర నుంచి నేను వచ్చానని, ఈ విధంగా యేసు ప్రభు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు వాళ్ళకు చెప్తూ ఉంటే వారు ఆ విషయాల్లో చాలా ఆనందించారు. తర్వాత ఆయన వారికి ఆహారం కావాలి భౌతికంగానని 5 రొట్టెలు 2 చేపలు పంచాడు. చూడండి 7వ వచనంలో 6వ అధ్యాయము యోహాను సువార్త 7వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారములు రొట్టెలు చాలవనని ఆయనతో చెప్పాను. ఇక్కడ 9వ వచనంలో ఇలా ఉంది, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి అవి ఏమాత్రమనని ఆయనతో అనగా, అప్పుడు యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండేను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నారు. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాడు. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడనని తన శిష్యులతో చెప్పాను. సో చూడండి, వారు తృప్తిగా తినని తరువాత ఏమీ నష్టపోడకుండా మిగిలిన రొట్టెలను ముక్కలను పోగు చేశారు. అంటే యేసు ప్రభు వారు వారికి ఎంత ఆహారం ఇచ్చారంటే, వారు ఇంకా మాకు చాలు, ఇంకా మాకు వద్దు అన్నంత భౌతిక ఆహారాన్ని ఇచ్చారు యేసు ప్రభు. అంతకుముందు వారి శరీరానికి కావాల్సిన ఆహారాన్ని, ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని కూడా సమృద్ధిగా ఇచ్చారు. ఈ రోజుల్లో చాలామంది దేవుని వాక్యానికంటే ఈ లోకంలో మరి శరీరానికి సంబంధించిన విషయాల మీద వారికి ఉన్నటువంటి మక్కువ, ఆసక్తి చాలా విపరీతమైనటువంటిదిగా ఉంటుంది. భక్తి వైరాగ్యము కొంతమందికి ఉంటుంది, కానీ నిజమైనటువంటి భక్తిని సంపాదించుకోవాలి అనే ఆశ కలిగిన వాళ్ళు బహు తక్కువగా ఉండటం మనం చూస్తున్నాం కదా మిత్రమా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీలో యేసు ప్రభు ఆయన ఇచ్చేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ జీవాహారమును మనం కానీ సంపాదించుకున్నట్లయితే, ఆ ఆహారమైన దేవుని వాక్యాన్ని భుజించినట్లయితే, ఈ వాక్యము మన యొక్క అవసరాలను కూడా తీర్చిద్దంట. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా బలపడతామో, ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడతామో, శరీర సంబంధమైనటువంటి అవసరాలను తీర్చడానికి యేసు ప్రభు ఎప్పుడు సంసిద్ధతను వ్యక్తం చేస్తూనే ఉన్నాడు.
మనం మత్తయి సువార్త నుంచి అలానే ప్రకటన గ్రంథం దాకా మనం చూసినట్లయితే దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి అనేక మందిని ఆయన ఎలాగా వారిని కష్ట సమయంలో ఓదార్చాడో, బలపరిచాడో, వారి అవసరాలను తీర్చాడో, ఈ లోకంలో వారిని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడో మనకు బైబిల్లో చూస్తాం. అలానే ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు చూసినట్లయితే పూర్వపు భక్తులు అందరూ కూడాను వారు మొట్టమొదటిగా దేవుణ్ణి తెలుసుకున్నారు. దేవుని యొక్క మార్గమును వారు అన్వేషించారు. దేవుని యొక్క నీతిని, పరిశుద్ధతను వారు తెలుసుకున్నారు. ఆ దేవునికి వారి జీవితాలను సమర్పించారు. కాబట్టి వారిని ఇహలోక సంబంధంగా ఐశ్వర్యవంతులుగాను, గొప్పవారిగాను, రాజులుగాను, ప్రవక్తలుగాను, అనేక మంది యొక్క దృష్టిని మరి పరలోకం వైపు త్రిప్పేటువంటి గొప్పవారిగా వారిని దేవుడు మార్చాడు. మనిషి సామాన్యమైనటువంటి జీవి అనుకుంటాడండి. ఐఎమ్ ఓన్లీ అన్ ఆర్డినరీ మ్యాన్. బట్ ఇఫ్ యూ రిసీవ్ జీసస్, మనం ఒక ఆబ్జెక్టివ్ తోటి, అంటే ఒక మంచి ఆశయంతో మనం ఈ లోకంలో జీవించినట్లయితే, ఆ దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకొని, క్రీస్తును తెలుసుకొని, ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కనుక మనం జీవించినట్లయితే మనలను ఈ లోకంలో అందరికంటే అధమమైనటువంటి స్థితిలో ఉంచడం మిత్రమా. ఎందుకంటే దేవుని ప్రజలు ఈ లోకంలో ఘనంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటాడు. వారిని ఈ లోకంలోనూ పరలోకంలో ధనవంతులుగా చేశాడు యేసు ప్రభు. ఆయన నీతి రాజ్యాన్ని వెతికేటువంటి వారికి ఈ లోకంలో అన్నీ ఇస్తానన్నాడు, అవసరాలు తీరుస్తానన్నాడు. ఆకాశ పక్షుల కంటే మనిషికి ఇచ్చిన విలువ ఎంత గొప్పదో బైబిల్ మనకు చెప్తా ఉంది. దేవుడు మనిషిని సృష్టించినప్పుడే దేవుడు తన రూపంలో సృష్టించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాల కంటే మనిషి చాలా విలువైనటువంటి వాడిగా దేవుడు ఎంచాడు. అందుకనే మానవునికి తన స్వరూపాన్ని ఇచ్చాడు. మానవునిలో జీవాత్మను ఊదాడు. ఆ ఆత్మ జీవించు ఆత్మగా ఉంది. కాబట్టి మనిషికి, ఒక మానవుడికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ ప్రపంచంలో ఏ వస్తు వాహనాలకు అక్కడ దాకా ఎందుకండి, ఈ సృష్టిలో ఉన్నటువంటి దేనికి లేదా ఈ సృష్టికి కూడా ఇవ్వలేదండి. పేతురు అనే రాస్తాడు కదా, మరి సర్వలోకము అంటే ఈ లోకమంతా కూడాను మరి అగ్నితోటి ఇది కాల్చబడటానికి సిద్ధముగా ఉన్నది. అంటే యావత్ ప్రపంచము, ఈ ప్రపంచమంతా సృష్టించినటువంటి దేవుడు మనిషి కోసం ఈ లోకాన్ని సృష్టించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తం కూడాను ఆ దేవుని రూపంలో సృష్టించుకున్న మనిషి కోసం సృష్టించాడండి. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే స్త్రీని కూడాను ఆ పురుషునికి సహకారిగా ఉండటానికి, తనకు ఆ పురుషుడికి సహాయం చేయటానికి, వారిద్దరు కలిసి ఒక పరిశుద్ధమైనటువంటి జనాంగానికి ఈ లోకంలో జన్మనివ్వటం కోసం, భూలోకం అంతటిని కూడా ఏలటానికి సాతాను యొక్క పన్నాగంనన్నింటినీ, సాతాను యొక్క ప్రణాళికను చిత్తుగా ఓడించి మానవుడే ఈ లోకాన్ని జయించి సాతానుకు సిగ్గు తెచ్చేటట్లుగా బ్రతకటం కోసం మనిషిని సృష్టించాడు. మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పది. కానీ ఈ రోజున మనం చూసినట్లయితే ఎప్పుడైతే మనిషి దేవుని నుంచి దూరం అయిపోయాడో అప్పటి నుంచే ఇప్పుడు చెప్పుకున్న వాటన్నిటికీ వ్యతిరేకంగా మనిషి జీవితం దుర్భరం అయిపోయింది. సిన్ మేడ్ మ్యాన్ మిజరబుల్. పాపం ఎప్పుడైతే మనిషిలోనికి వచ్చిందో ఆ పాపం మనిషి జీవితాన్ని దుఃఖంగా మార్చేసింది, ఆత్మను చంపివేసింది, ఆత్మకు ఏ విధమైనటువంటి ఆనందం లేకుండా చేసింది. దేవునిలో నుంచి మనిషి దూరం అయ్యాడు. కాబట్టి మనిషికి కావలసినటువంటి మనిషిలో దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క మంచి లక్షణాలన్నీ కూడా మటుమాయమైపోయింది. సాతాను మనిషిలో ప్రవేశించింది. ప్రపంచం మొత్తాన్ని కూడాను పాపముతో నింపివేసింది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ సమయంలో ఈ శుభవార్తను వింటున్న ప్రియ సోదరి సోదరుడు, ఒకవేళ నీ జీవితం, నీ కుటుంబం కూడా ఈ పాపము అనేటువంటి ఈ భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఈ కార్యము ద్వారా నీవు, నీ కుటుంబం కూడాను సాతానుకు తావిచ్చి నీ జీవితం, నీ కుటుంబం అంతా అల్లకల్లోలంగా ఉందా? ఇదిగో జీవాహారమైనటువంటి యేసుక్రీస్తుని, ఐ వాంట్ దిస్ బ్రెడ్ ఆఫ్ లైఫ్. ప్రభువా, నాకు ఈ జీవాహారం కావాలి, నా జీవితాన్ని తృప్తిపరిచేటువంటి నీ వాక్యము నాకు కావాలి. చాలామంది దేవుని వాక్యాన్ని చదవటానికి ఇష్టపడరు, వినటానికి ఎక్కువ ఇష్టపడతారు, కానీ చదవటానికి ఇష్టపడరు. చూడండి, మాలాంటి బోధకులు వాక్యం చెప్పేటప్పుడు అందులో ఉన్నటువంటి అనేక కోణాల్లో నుంచి మీకు అర్థమయ్యే రీతిలో కొన్ని విషయాలు చెప్పగలవు.
కానీ మీరే పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని యొక్క వాక్యాన్ని చదివితే దేవుడు మీకు ఇంకొక కోణంలో ఇంకొక విధంగా ప్రతిరోజు మీ శరీరాన్ని 3 పూట్ల ఆహారంతో ఎలాగ పోషించుకుంటూ ఈ శరీరాన్ని చాలా మంచి ఆహారంతో ఈ శరీరాన్ని పోషించుకుంటున్నాం, అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్ని ఎక్కువగా చదవటం ద్వారా మీ ఆత్మను మరి ఎక్కువగా మీరు తృప్తిపరచుకోగలరు, ఆనందంగా జీవించగలరు. ఎప్పుడైతే మీ ఆత్మీయ స్థితి బలంగా ఉంటుందో మీ శరీరం కూడాను ఆరోగ్యంగా ఉంటుంది. డాక్టర్లు ఈరోజు చెప్తున్నారు కదా, చాలా వ్యాధులు మనిషి యొక్క ఆలోచన విధానమును బట్టి వారు వ్యాధులకు గురవుతూ ఉన్నారు. హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, క్యాన్సర్ కానీ, స్ట్రెస్ వల్ల వచ్చేటువంటి అనేకమైనటువంటి వ్యాధులకు ముందు ఏం చెప్తున్నారంటే మెడిటేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. మీరు దేవుడిని ధ్యానం చేసుకోండి, మీరు నమ్మిన దేవుడికి మీరు ఎక్కువగా దగ్గర అవ్వండి అని ఈ రోజున ఉన్నటువంటి భౌతికంగా ఉన్న డాక్టర్లు కూడా సలహా చెప్తూ ఉన్నారు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషి అనేక రకమైనటువంటి ఆలోచనల వల్ల దేవుని నుంచి దూరం అవటం వలన ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో మనిషి తన ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నాడు. చివరికి అగ్ని ఆరని పురుగు చావనటువంటి నిత్యమైనటువంటి నరకాగ్నికి మనిషి ఆహుతైపోతున్నాడు. అలాంటి భయంకరమైనటువంటి స్థితి నుంచి రక్షించటానికే జీవాహారమును నేనే, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అండ్ ఒక వ్యక్తి యొక్క జీవితం ఆహారం లేకపోతే మనిషి చనిపోతాడు. శరీర సంబంధంగా మనిషి బ్రతకలేడు. అలానే కొంతకాలమే జీవిస్తాం, కానీ ఆత్మ సంబంధంగా మనిషి మరలా బ్రతకాలంటే దేవుని యొక్క వాక్యం చదవాలి. అందుకని దేవుని యొక్క వాక్యంలో చెప్తా ఉండంటే దావీదు, నేను పాపము చేయకుండానట్లుగా, దావీదు అనేటువంటి భక్తుడు బైబిల్లో ఉన్నాడు. ఆయన దేవుని వాక్యాన్ని గురించి 119 కీర్తన రాశాడు. 175 వచనాల్లో హీ హైలైటెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ స్పెషాలిటీ. దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాధాన్యతను గురించి చక్కగా రాశాడు. ఆయన ఏమని చెప్తున్నా అంటే, నేను పాపము చేయకుండా ఉండాలంటే, అంటే నా ఆత్మకు ద్రోహం చేసుకోకుండా ఉండాలంటే, దేవుని యొక్క ప్రేమను నేను ఆయనతో నేను ఆనందించాలంటే నేను దేవుని యొక్క వాక్యమును ప్రతిదినము చదవాలి. ఈ వాక్యం చదవటం ద్వారా ఏం జరుగుతుందంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనం పాపమునకు దూరంగా ఉంటాం, భయపడతాం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాం. నీ కుటుంబ జీవితంలో, నీ యొక్క వృత్తిరీత్యా నువ్వు చేసే పనిలో, ప్రతి విషయంలో కూడాను దేవుని యొక్క సహాయాన్ని నువ్వు పొందుకుంటావు. 119 కీర్తనలో దావీదు మచ్చుకు 2-3 మాటలు చెప్తాను. అతడు ఏమంటున్నాడంటే 119:9 వచనం, జీవాహారమైన దేవుని యొక్క వాక్యం ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా మారుస్తుందో ఇక్కడ చూస్తాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. చూడండి, ఈ రోజున యవనస్తుల జీవితాలు ఎందుకు ఆ విధంగా జీవితాలు అపవిత్రంగా మార్చబడుతున్నాయి. ఈ శరీరాన్ని అపవిత్రంగా మార్చేస్తున్నారు. ఆత్మను సాతానుకు దయ్యాల గుహగా మారిపోయి ఆత్మీయ జీవితాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. దే హ్యావ్ బీన్ పర్వర్టెడ్. సరైన దేవుని మార్గంలో నుంచి ప్రక్కకు వచ్చేశారు. ఈ రోజున అనేక సమస్యలకు గురవుతూ ఉన్నారు. ఇలాంటి పాపముల్లో మనిషి కూరుకుపోయినటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్ మన యొక్క నడవడిని శుద్ధి చేస్తుంది, మన మాటలను శుద్ధి చేస్తుంది, పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది, మారు మనసును అనుగ్రహిస్తుంది, క్రొత్త జీవితాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఎంతకాలం నుంచి ఇలాంటి వాక్యము లేనటువంటి స్థితిలో మీ జీవితాన్ని అపవిత్రం చేసుకుని బ్రతుకుతున్నాం. ఒకవేళ ఈ సమయంలో నిరీక్షణ సమయం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈ సమయంలో, మై డియర్ ఫ్రెండ్, మిత్రమా, నీ జీవితం చీకటిమయమైపోయినట్లయితే, నీ బ్రతుకు పాపంలో నీవు ఈడ్చుకుంటూ నీ జీవితంలో ముందుకు సాగుతున్నట్లయితే జీవాహారమైన యేసు ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభు అంటున్నాడు, జీవాహారము నేనే, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు. అంటే దేవుని యొక్క వాక్యమును చదివి ఈ వాక్యమును నందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మనకు పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొందే ఒక క్రొత్త జీవితాన్ని మనం జీవించగలం. అప్పుడు మనం వేసే ప్రతి అడుగులో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. మనం చేసే ప్రతి పనిలో ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఈ వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. ఈ వాక్యమును, ఈ వాక్యము ద్వారా మన యొక్క జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగగలం. నీ ఉద్యోగంలో కానీ, నీ యొక్క కుటుంబ జీవితంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, అన్ని విషయాలలో ఈ వాక్యము చదవటం ద్వారా నీకెంతో జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు చెప్పాడు, ఐ ఆమ్ ద విజ్డమ్ అన్నాడు, నేనే జ్ఞానమును అన్నాడు. ఈరోజు జ్ఞానము లేక ఎంతమంది నశించిపోతున్నారండి. ఎన్ని కుటుంబాలు నశించిపోతున్నాయి చూడండి.
119వ కీర్తనలో 17వ వచనంలో ఏమంటారంటే, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. అంటే మనం ఈ లోకంలో ఎలా నడవాలో కూడా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుందండి. 25వ వచనంలో నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము అన్నాడు. అంటే దేవుని వాక్యం మనం చచ్చిపోయినటువంటి స్పిరిచువల్లీ ట్వైస్ డెడ్, మనం 2 రకాలుగా చనిపోయాము. ఒకటి ఆధ్యాత్మికంగా చనిపోయాము, రెండవది నైతికంగా. అంటే మనం ఈ లోకంలో మంచి ఏదో చెడేదో, సత్యమేదో అసత్యమేదో, చీకటేదో వెలుగేదో, పాపమేదో పుణ్యమేదో, దేవుడెవరో దయ్యమెవరో, మంచి ఏదో చెడేదో తెలియనటువంటి నైతిక విలువలను కోల్పోయాం. కాబట్టి చీకట్లో ఉన్నటువంటి మానవుడికి వెలుగుగా ఈ వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడండి. అందుకని ఏమన్నాడంటే, ఐఎమ్ డెడ్ బట్ నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. దేవా, జీవాహారము నీవే, నా జీవితాన్ని బ్రతికించయ్యా. ప్రియ సోదరి సోదరుడా, త్రాగుడు, వ్యభిచారము, అపవిత్రత, అసూయ, ద్వేషము, కక్షలతో నీ హృదయం నింపబడి యు ఆర్ డెడ్ ఇన్ స్పిరిచువల్, ఆధ్యాత్మికంగా చనిపోయినట్లయితే జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు దగ్గరకు రా. యేసు ప్రభు అన్నాడు కదా, నా దగ్గరకు వస్తే నేను నీకు ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తానన్నాడు. పర్వాలేదు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, పర్వాలేదు నువ్వు ఎలాంటి పాపపు ఊబిలో చిక్కుకొని ఉన్నా సరే, నీ పరిస్థితులన్నీ చేజారిపోయినా పర్వాలేదు, యేసు నీ కోసం సిలువలో చనిపోయాడు, యేసు తిరిగి లేచాడు, యేసు తన రక్తాన్ని నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు చిందించాడు. ఆయన దగ్గర ఉన్న జాలి, ఆయన దగ్గర ఉన్న ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర మనం కనుగొనలేం. ఒక సరికొత్త జీవితాన్ని యేసు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ప్రొవైడెడ్ ఇఫ్ యు ఆర్ అగ్రీ, నీకు ఇష్టమైతే తప్ప ఆయన ఆ జీవాహారం నీకు ఇచ్చి ఈ వాక్యము ద్వారా నిన్ను బలపరిచి తృప్తిపరిచి నీ జీవితాన్ని ఆశీర్వాదకంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన మార్చాలంటే మొట్టమొదటి నువ్వు ఇష్టపడాలి. సో నేను ఇప్పుడు ఈ యొక్క సందేశం ద్వారా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, డూ యూ హ్యావ్ దిస్ బ్రెడ్ ఆఫ్ లైఫ్? ఈ జీవాహారం అనేటువంటి యేసు ప్రభు నీకున్నాడా? దేవుని వాక్యమును ప్రతిదినము అనుదినము చదివి ధ్యానించి దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు తన ఆత్మ ద్వారా ఈ యొక్క వాక్యమును నీ జీవితంలో అప్లై చేసి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయాలని ఆశపడుతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఇష్టపడినట్లయితే నీకోసం కూడా నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ లోకంలో శరీరానికి సంబంధించి అనేక విషయాల కోసం మనిషి తాపత్రయపడుతూ ఉన్నాడు. కానీ నీవిచ్చినటువంటి జీవం, మా యొక్క నీవు అనుగ్రహించినటువంటి ఈ ఆత్మీయ జీవితాన్ని, ఈ ఆత్మను పూర్తిగా నిర్లక్ష్యం చేసే స్థితిలో ఉంటుండగా నేనే జీవాహారాన్ని, ఇదిగో నా వాక్యమును ఎవరైతే భుజిస్తారో, నా వాక్యమును ఎవరైతే వారి జీవితాల్లో అన్వయించుకుంటారో, నమ్ముతారో, వారి జీవితాన్ని నేను ఆశీర్వదిస్తానంటున్నావు. ఈ జీవాహారంగా ఈ లోకానికి వచ్చి నీ శరీరాన్ని మాకు నాయన ఆ కల్వరి సిలువలో ఒక బ్రెడ్గా మాకు ఇచ్చారు. దాన్నే మేము ప్రభువా తండ్రి మరి ప్రభు బల్లగా ఆచరిస్తూ నీ రక్తమును సేవిస్తూ ఉన్నాం. ఇటు భాగ్యం ఈ లోకంలో ఎవరికి లేదు. కానీ పాపి అయిన మనుషులకు అందరికీ, పాపులకు అనుగ్రహించావు. ఒకప్పుడు మేము పాపులమే, కానీ క్రీస్తు రక్తంలో మమ్మల్ని కడిగావయ్యా. ఈ నూతన జీవితాన్ని ఇచ్చావు. ఈ జీవాహారం లేక అనేక మంది ఈ రోజున అల్లాడిపోతున్నారు. వాక్యమును చదవలేక, ప్రభా పచ్చిక బయళ్ళు లేక జీవితాలు శ్మశానంగా మారిన ఈ రోజుల్లో మరి ఒకసారి నీ వాక్యం ద్వారా మమ్మల్ని, ఈ వీక్షిస్తున్న సహోదరి సహోదరులను దర్శించండి. పాపపు ఊబిలో చిక్కుకున్న వారిని నీ వాక్యము ద్వారా వారిని విడిపించండి, నడిపించండి, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తాను. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్
ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.